పిల్లలకి మాటలు రాక ఇబ్బంది పడుతున్నారా? మీ పిల్లలు ఆటిజం ADHD లక్షణాలతో ఉన్నారా? మీరు 2-3 ఇయర్స్ నుంచి థెరపీకి ఇచ్చిన ఇంప్రూవ్మెంట్ ఉండడం లేదా? మన నవ్యశ్రీ నందు ఓరల్ ఎక్సర్సైజ్తో పాటు వర్డ్ ఎక్సర్సైజ్ కూడా చేయబడుతుంది. ఇది ఏ విధంగా చేస్తారో ఒకసారి చూద్దాం. బాబు పేరు రుద్రాన్స్, బాబు ఏజ్ 7.5 ఇయర్స్. ఇతనికి సింగిల్ వర్డ్ కూడా రాదు. వీళ్ళు గత 2.5 ఇయర్స్ నుంచి వెళ్ళి వేరే దగ్గర థెరపీ ఇప్పించి ఉన్నారు. ఇప్పుడు మన దగ్గరికి 1 మంత్ నుంచి వస్తున్నారు. ఈ 1 మంత్లో మన దగ్గర వర్డ్ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేసామనేది ఒకసారి చెప్పి. వెరీ గుడ్ బావా. వెరీ గుడ్ బాబాయ్. ఆపిల్ ఆపిల్ ఏంటది? ఆపిల్. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి? బనానా. ఏంటి? బనానా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇదేంటి? మ్యాంగో. నమస్తే అండి, నా పేరు ప్రణీత. మా బాబు పేరు వచ్చేసి రుద్రాంశ్ అండి. 8.5 ఇయర్స్. బాబుకి 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఆటిజం అని చెప్పేసి అసెస్మెంట్ చేసి చెప్పారండి సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే. సో 3 ఇయర్స్ నుంచి మేము థెరపీస్ తీసుకుంటున్నాము. హైదరాబాద్లో 3 సెంటర్స్కి తీసుకెళ్ళాము. ఒకటి వనస్థలిపురం, ఇంకొకటి వచ్చేసి నాగోడ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి దిల్సుఖ్ నగర్లో. మాకు రైటింగ్ వరకు కొంచెం ఇంప్రూవ్మెంట్ అనిపించింది బాబులో, కానీ స్పీచ్ పరంగా మాకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అనిపించలేదు ఏ సెంటర్స్కి వెళ్ళినా. సో నెక్స్ట్ తర్వాత మేము బాబు 6 ఇయర్స్ ఉన్నప్పుడు హన్మకొండకి షిఫ్ట్ అయ్యామండి హైదరాబాద్ నుంచి. అక్కడ షిఫ్ట్ అయిపోయినప్పటి నుంచి మేము 2 ఇయర్స్ నుంచి వేరే ఒక స్కూల్కి పంపించాము. అక్కడ మాకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఏమీ అనిపించలేదు స్పీచ్ పరంగా. సో నెక్స్ట్ కొంచెం మా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బాబు 2 మంత్స్లోనే స్పీచ్లో చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించిందండి. అంతకుముందు వాడు ఒక్క వర్డ్ కూడా మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు ఒక వర్డ్ ఎక్సర్సైజ్ లాగా చేయించి ఓరల్ మసాజ్ చేస్తున్నారు సార్. సో 2 మంత్స్లోనే బాబు నోట్లో నుంచి చిన్న చిన్న వర్డ్స్ అనడం స్టార్ట్ చేశారు. నేను కూడా రికార్డ్ సెషన్ తీసుకున్నాను. మాకు కూడా చాలా పాజిటివ్గా అనిపించిందండి. సో